గత వారం రోజుల నుంచి గూగుల్లో టాప్ సెర్చ్ రిజల్ట్స్లో ఉన్న పదం ఏంటో తెలుసా? సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న టాపిక్ ఏంటో తెలుసా? రెండు బాగా ట్రెండ్ అవుతున్నాయి. జియో నుంచి బిఎస్ఎన్ఎల్కి ఎలా పోర్ట్ పెట్టుకోవాలి, ఎయిర్టెల్ నుంచి బిఎస్ఎన్ఎల్కి ఎలా పోర్ట్ పెట్టుకోవాలి. ఎందుకంటే కళ్ళు మూసి కళ్ళు తెరిచే లోపలే మనకి జేబులోంచి $200 వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు కొత్తగా విడుదల చేసిన టారిఫ్ ప్రైజెస్ చూసినట్లయితే నేను కూడా మా ఇంట్లో 2 నెంబర్స్ ఇలాగే కొన్ని నెట్వర్క్ నుంచి బిఎస్ఎన్ఎల్ పోర్ట్ పెట్టుకోవడానికి ఈ నెలలోనే పోర్ట్ పెట్టుకోవడానికి కూడా రెడీ అవుతున్నాను. ఇప్పటికే మీకు టాపిక్ కూడా అర్థమై ఉంటుంది. భారీగా పెంచిన టెలికాం ఆపరేటర్ల యొక్క టారిఫ్ రేట్లు ఒకానొక టైంలో 1 సంవత్సరం పాటు డబ్బులతో మెయింటైన్ చేసే ఈ సిమ్ కార్డ్ని ఇప్పుడు మనకి ఒక్క రోజులోనే ఆ డబ్బులు అయితే అయిపోతున్నాయి. మరి ఇటువంటి టైంలో బిఎస్ఎన్ఎల్ నెట్వర్క్ అయితే దిక్క ట్రాయ్ దీన్ని నియంత్రించలేకపోతుందా? దీనికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఈరోజు మన ఎంవీఎస్ ఫ్యాక్స్ తెలుగు ఛానల్లో తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా, మీరు చూస్తున్నారు ఎంవీఎస్ ఫ్యాక్స్ తెలుగు. సరిగ్గా 2016 సంవత్సరం అనుకుంటా మా బీటెక్ రోజుల్లో జియో సిమ్ ఉచితంగా ఇచ్చారు. ఉచితంగా డేటా, ఉచితంగా కాలింగ్ అంతా. ఆ టైంలో డేటా ఎలా ఉండేదంటే మన ఫోన్ ఛార్జింగ్ అయిపోయేది కానీ డేటా అయ్యేది కాదు. అంతలాగా జియో వాళ్ళు చాలా బాగా అడిక్ట్ అయిపోయాం ఆ టైంలో 4G నెట్వర్క్ కి. ఆ తర్వాత $300కి 3 నెలల ప్లాన్ అని రావడం జరిగింది. బట్ ఇవాళ జియో వాళ్ళు రిలీజ్ చేసిన ప్లాన్లు చూసుకున్నట్లయితే ఆస్తులు అమ్ముకోవాలా లేదంటే ఏదో యాడ్ లో ఉంటుంది తన 2 గాజులు అమ్ముకున్నట్టుగా ఆ రేంజ్ లో ప్యాక్ రేట్లు పెరిగిపోయినాయి. సరే, నేను జియో సంబంధించిన ఒక రేట్ చూసాను, కేవలం $148-149 ఉంది. సర్లేరా, చాలా తక్కువగా ఇస్తున్నారని చూసా. కాకపోతే అక్కడ వ్యాలిడిటీ చూస్తే షాక్. ఆ వ్యాలిడిటీ అంతా తెలుసా 14 రోజులు మాత్రమే. సరిగ్గా 2017 సంవత్సరంలో జియో కంపెనీ వాళ్ళు జియో దందనదాన్ ఆఫర్ కింద ఇంచుమించుగా $300కే 3 నెలల ప్యాకేజ్ అని రిలీజ్ చేశారు. అంటే ఇవాళ 14 రోజుల ప్యాకేజ్ ఏదైతే ఉందో 4 రెట్లు పెరిగిపోయింది. ఇప్పుడు అదే రేటు జియో కంపెనీ వాళ్ళు ఆఫర్ చేసిన టారిఫ్ రేట్. ఇక మంత్లీ ప్యాక్ చూసుకున్నట్లయితే $189 నుంచి స్టార్ట్ అవుతుంది. సారీ, ఇది మంత్లీ ప్యాక్ అనకూడదు, ఫిబ్రవరి ప్యాక్ అనాలి. ఎందుకంటే నాన్ లీప్ ఇయర్ సంబంధించిన డేటా ప్యాక్స్ రిలీజ్ చేస్తుంటారు ప్రతి కంపెనీ కూడా. 30 రోజుల ప్యాక్ ఎక్కడ ఉండదు, అన్నీ కూడా 28 రోజులే. మరి ఆ టెలికాం ఆపరేటర్లకి సొంత ఇటువంటి ప్లాన్స్ అన్ని కూడా 28 రోజులది $189తో స్టార్ట్ అవుతుంది. ఇది జియో సంగతి ఎలా ఉంటే నెక్స్ట్ ఎయిర్టెల్ కంపెనీ. ఎయిర్టెల్ అయితే చాలా మంచిది చేసింది. ఎందుకంటే రౌండ్ ఫిగర్ నెంబర్ పెట్టకుండా ₹1 తగ్గించారు అనుకోవచ్చు. వీళ్ళ స్టార్టింగ్ వచ్చి $199తో ప్లాన్ అయితే స్టార్ట్ అవుతుంది. ఇది కూడా 28 రోజులే. మరి ఎవరికైనా లోకల్లో వెళ్ళి రీఛార్జ్ చేయమని ఇస్తే అనే $199 రీఛార్జ్ చేయమంటే ఇంకా ₹1 అన్నయ్య కదా ఇంకా అడగలేం. ఆ టైప్లో $199తో స్టార్ట్ చేశారు. ఇక జియోలో ఎయిర్టెల్లో కాస్తో కోస్తో సిమ్ కార్డుకి వ్యాలిడిటీ కోసం మనం కొనసాగించాలంటే 84 రోజుల ప్యాకేజ్ ఒకటి ఉంది. రెండు కంపెనీలు కూడా 6GB డేటా ఇస్తున్నారు, అన్లిమిటెడ్ కాల్స్. సో ఓవరాల్ గా 384 days కి 6GB మాత్రమే ఇస్తున్నారు. దానికి జియో వాళ్ళు $479 ఛార్జ్ చేస్తుంటే ఎయిర్టెల్ వాళ్ళు $509 ఛార్జ్ చేస్తున్నారు. ఇది జియో మరియు ఎయిర్టెల్ పరిస్థితి. అసలు సిమ్ కార్డ్ రీఛార్జ్ చేయించాలా వద్దా అనే పరిస్థితికి అయితే చాలా మంది సామాన్య ప్రజలు అయితే వెళ్ళిపోయారు. దీనికి తోడు వి అనే ఒక కంపెనీ ఉంది. చాలా మంది అసలు జియో ఎయిర్టెల్ ఎవరో దొరక్క వేరే కంపెనీకి వెళ్తున్న పరిస్థితి టైంలో, చాలా ఇబ్బందులు పడుతున్న టైంలో ఇప్పుడు వి కంపెనీ వాళ్ళు మళ్ళీ ప్రైస్ పెంచారు. నిజంగా ఇంత ఇబ్బందులు ఉన్న టైంలో తక్కువ ప్రైస్ లో పెడితే కాంపిటీషన్ చూసుకుని వీక్ సబ్స్క్రైబర్లు వచ్చే అవకాశం ఉండేది. కాకపోతే వీళ్ళు కూడా చాలా హై ప్రైజులు అయితే పెంచేసారు. దాదాపుగా $199తోనే వి వాళ్ళు కూడా ప్యాకేజ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇవన్నీ చూసిన తర్వాత బిఎస్ఎన్ఎల్ దేవుళ్ళకి కనిపిస్తున్నారు. బిఎస్ఎన్ఎల్ చూసుకున్నట్లయితే వీళ్ళు $14 ప్యాకేజ్ అయితే జియోకు ఉందో అదే ప్రైస్ కి బిఎస్ఎన్ఎల్ కంపెనీ వాళ్ళు దాదాపుగా 28 రోజుల ప్యాకేజ్ అయితే ఆఫర్ చేస్తున్నారు. స్టార్టింగ్ $139కే బిఎస్ఎన్ఎల్ ప్లాన్ అయితే ఉంది, నెల రోజుల పాటు. అంటే వీళ్ళు కూడా 28 రోజులదే. కాంపిటీషన్ తో పోల్చుకున్నట్లయితే $50 తక్కువ. 90 రోజులు ఎవరైతే వ్యాలిడిటీ పర్పస్ కోసం కావాలనుకుంటే బిఎస్ఎన్ఎల్ నుంచి $201 ప్యాకేజ్ ఆఫర్ చేస్తున్నారు. ఓన్లీ వ్యాలిడిటీ కోసం అయితే $397 ప్యాకేజీతో 150 రోజులు వ్యాలిడిటీ ఆఫర్ అయితే ఇస్తున్నారు. ఈ రోజుల్లో చాలా మంది సిమ్ కార్డ్ యాక్టివేషన్ కోసం చాలా మంది సిమ్లు వాడుతున్నారు. ఎందుకంటే మెజారిటీ ఇళ్లలో వైఫై అనేది యూజ్ చేసేస్తున్నారు. దానివల్ల 4-5 సిమ్ కార్డులు ఉంటున్నాయి. దానికి ప్రతి నెల ఊరికనే రీఛార్జ్ చేయాల్సిన పరిస్థితి అయితే ఏర్పడిపోతుంది. ఇప్పుడు కంపేర్ చేసుకున్నట్లయితే జియో మరియు ఎయిర్టెల్తో పోల్చుకున్నట్లయితే మరీ చీప్ అయితే కాదు బిఎస్ఎన్ఎల్. అది కూడా కొంచెం రేట్లుగానే ఉన్నాయి. బట్ వీళ్ళతో పోల్చుకున్నట్లయితే కొంచెం వ్యాలిడిటీ ప్యాక్స్ ఉండడం వల్ల మనం సర్వ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంత భారీ అమౌంట్లు పెట్టాల్సిన అవసరం లేకుండా కొంత అమౌంట్లో పెట్టేసి వ్యాలిడిటీ వరకు మనం కాపాడుకోవచ్చు. ఇప్పుడు మనం ట్రాయ్ గురించి మాట్లాడుకుంటే టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా ఎవరైతే నెట్వర్క్ ప్రొవైడర్ సంబంధించి కొన్ని సూచనలు చేస్తుంటుంది అనమాట. ఒక 8 సంవత్సరాలు వెనక్కి వెళ్తే కేవలం సంవత్సరం అంతా కూడా $10 రీఛార్జ్ తో సిమ్ కార్డ్ ని వ్యాలిడిటీ నెట్టుకొచ్చిన రోజులు. బట్ ఇవాళ ఏమైపోతుంది, కేవలం నెల రోజులు పూర్తయిన నెక్స్ట్ డేకే మనకి అవుట్ గోయింగ్ కాల్స్ ఉండవు. ఈవెన్ ఇన్కమింగ్ కాల్స్ కూడా 2 రోజులకి ఆపేస్తున్నారు.
అంత పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాం. ఖచ్చితంగా మనం రీసెర్చ్ చేసుకోవాల్సిన పరిస్థితి. ప్రైజెస్ అనేవి తెలియకుండానే మీరు ఖచ్చితంగా ప్రతి నెల డబ్బులు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది కాకుండా ఇప్పుడైతే రేట్లు బాగా పెరిగినట్టు మనకు తెలుస్తుంది. దీని మీద ఇప్పుడు ట్రాయ్ ఏమైనా నిర్ణయం తీసుకుంటుందా, ఏమైనా రెగ్యులేట్ చేస్తుందంటే, ట్రాయ్ క్లియర్ గా ఏమైనా ఇన్స్ట్రక్షన్ చెప్పిందంటే, ఎవరైతే టెలికాం ఆపరేటర్స్ ఎయిర్టెల్ గానీ, జియో గానీ, వి వంటి కంపెనీస్ అన్ని రేట్లు ఎందుకు పెంచాయంటే క్వాలిటీని పెంచుకోవడం కోసం, కస్టమర్ కి మరింత క్వాలిటీ సర్వీస్ ఇవ్వడం కోసం పెంచారు. దాంట్లో మేము ఇన్వాల్వ్ కామని చెప్పి ట్రాయ్ అయితే ఒక అఫీషియల్ గా ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చింది. కానీ ట్రాయ్ కి కొన్ని ఆర్టికల్స్ ప్రకారం ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ప్రైజెస్ ని రెగ్యులేట్ చేసే అథారిటీ ట్రాయ్కి ఉందని చెప్పింది. అంటే ఇప్పుడు ఈ టెలికాం ఆపరేటర్స్ పెట్టే రేట్లు కస్టమర్కి మరీ ఎక్కువగా అనిపిస్తే దాన్ని రెగ్యులేట్ చేసే అవకాశం ఉందని చెప్పింది. బట్ అది ప్రీవియస్ ఆర్టికల్స్, మరి ఇప్పుడు కొత్తగా ఏం మార్పులు వచ్చే తెలియదు. కానీ ఇప్పుడైతే మాత్రం ట్రాయ్ క్లియర్ గా మేము దాంట్లో జోక్యం చేసుకోమని ఇన్ఫర్మేషన్ ఇచ్చేసింది. ఇంకొక ఆసక్తికరమైన వ్యాఖ్య ఏంటంటే, ఒక అఫీషియల్ చెప్పిన మాట, ఇవాళకి భారతదేశంలో జియో ఎయిర్టెల్ రేట్లు పెరిగినా కూడా ప్రపంచ దేశాలతో పోల్చుకున్నట్టు మనం చాలా చవకగా ఇంటర్నెట్ గానీ కాలింగ్ అయితే ఆఫర్ చేస్తున్నామని ఒక మాట కూడా చెప్పేశారు. మరి ఇన్ని పెద్ద పెద్ద మాటలు ఉన్న తర్వాత మనం కూడా చేసేదే ఉంటుంది. చాలా మంది బిఎస్ఎన్ఎల్ పోర్ట్ అయితే పెట్టుకుంటున్నారు. కాకపోతే ఇక్కడ ఇంకో సమస్య ఉంది. అందరూ ఒకేసారి బిఎస్ఎన్ఎల్ పోర్ట్ పెట్టినా మరి వాళ్ళు అంత నెట్వర్క్ హ్యాండిల్ చేసేంత టవర్ లేవు. అదొక సమస్య. ఇప్పుడు వరకు ఓకే, నామమాత్రంగా ఉంది. ఇప్పుడు దాన్ని తీసుకెళ్ళి హ్యాండిల్ చేస్తుందా, అప్పుడు మళ్ళీ నెట్వర్క్ డౌన్ అయితే అదొక ఇబ్బంది. బట్ ఓవరాల్గా ఏంటంటే, జస్ట్ సిమ్ వ్యాలిడిటీ కోసం మన ఇంట్లో ప్రతి నెల 200 రూపాయలు ఖర్చు అవ్వకూడదు అనుకుంటే మాత్రం బిఎస్ఎన్ఎల్ బెస్ట్ ఇప్పుడు. ఎందుకంటే నేను బిఎస్ఎన్ఎల్ వాడినందుకు హ్యాపీగా ఉంది. ఇవాళకి నాకు సిమ్ బిఎస్ఎన్ఎల్ ఉంది. బట్ కొన్ని నెట్వర్క్ కోసం మనకి డేటా అవసరం అవుతుంది కాబట్టి, యూట్యూబ్ పరంగా అవసరం ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మనకు ఎయిర్టెల్లో జియో అయితే యూజ్ చేస్తున్నాం. బట్ ఇంట్లో వాళ్ళకైతే ఇంకా కన్ఫర్మ్ నెక్స్ట్ మనం పోర్ట్ అయితే పెట్టేయడం జరుగుతుంది. అయితే చివరిగా చెప్పే మాట ఏంటంటే, కొంతమంది టెక్నాలజీ ఎక్స్పర్ట్స్ అభిప్రాయం ఏంటంటే, ఇంటర్నెట్లో వస్తున్న వార్తలు, గవర్నమెంటే కొన్ని సందర్భాల్లో చూసి చూడనట్టుగా వ్యవహరిస్తుంది. బిఎస్ఎన్ఎల్ వంటి మన గవర్నమెంట్ ఆధారిత కంపెనీ ఉన్నప్పుడు వీళ్ళు సరిగ్గా 4G నెట్వర్క్ని మినిమం 4G 5G వరకు ఎక్స్పెక్ట్ చేయట్లేదు, కనీసం 4G వరకు ఇచ్చి అదంతా మెయింటైన్ చేయగలిగితే యూజర్స్ అందరూ కూడా బిఎస్ఎన్ఎల్కి వస్తుంది. ఈవెన్ గవర్నమెంట్ కూడా ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. కానీ కావాలనే ప్రైవేట్ ఆపరేటర్లకి హెల్ప్ చేసే విధంగా చూసి చూడనట్టు జరుగుతుందని చెప్పి ఇంటర్నెట్లో అయితే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మరి దీనిపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో చెప్పండి. అలానే మీ ఉద్దేశం ఏంటి, మీరు బిఎస్ఎన్ఎల్ పోర్ట్ పెట్టుకుందాం అనుకుంటున్నారు ఈ ప్రైజెస్ చూసిన తర్వాత, లేదంటే ఎగ్జిస్టింగ్ నెట్వర్క్స్లోనే కంటిన్యూ అవుతారా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి. ఇటువంటి లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ కోసం ఎంవీఎస్ ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.